హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. సో ప్రజెంట్ ఇప్పుడు ఇంకొక నియోజకవర్గం గురించి తెలుసుకుందాం. అది వచ్చేసి ప్రకాశం జిల్లా. బేసికల్లీ ప్రకాశం జిల్లాలో ఉన్న 12 సీట్లే కానీ మ్యాక్సిమం నేను ఈ సర్వే ముందే చూడడం జరిగింది. సో ఆ 12 సీట్లలో 10 సీట్లకి మొత్తం టీడీపీ తీసేసుకుంటే 2 స్థానాలలో మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలిచింది. అది కూడా గిద్దలూరులో ఎర్రగొండపాలెంలో మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలిచింది. మొత్తం ఇంకా మిగతా 10 స్థానాలలో టీడీపీఏ తీసేసుకుంది. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ ఓట్ తీసేసుకున్నట్టుగా కనిపిస్తుంది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే 5 నుంచి 7 వైఎస్ఆర్సీపీకి వస్తాయి, 5 నుంచి 7 టీడీపీ అలయన్స్కి వస్తాయని చెప్పేసి స్మార్ట్ పోల్ సంస్థ వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇది పోటాపోటీ 50-50 ఉండొచ్చు, ఇక్కడ గెలిచే ఛాన్సెస్ ఇద్దరికీ ఉన్నాయి అండ్ ఈక్వల్ టగ్ ఆఫ్ వార్ ఉండబోతుందని చెప్పేసి స్మార్ట్ పోల్ సంస్థ వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ఓకే, చాణక్య ఎక్స్కి సంబంధించి అయితే ఈ స్ట్రాటజికల్ సర్వే చూస్తే ఈ సర్వేలో మనకి మొత్తం 7 నుంచి 9 స్థానాల వరకు టీడీపీకి వచ్చే అవకాశం ఉంది. మరి సింగిల్ డిజిట్కి పడిపోయింది ఇది. మరి ఇంకా ఒకటి అంటే అది వచ్చినా రాకపోయినా ఒకటే విధంగా అనుకోవచ్చు. నిజం చెప్పాలంటే విన్ ఆర్ ఎడ్జ్ అంతే, అది కూడా క్లారిటీ లేదు. ఇంకా అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. మహా అంటే 2 స్థానాలు లాస్ట్ గెలిచేది. ఆ 2 స్థానాలు ఏంటి అంటే అది ఇందాక చెప్పినవే, ఎర్రగొండపాలెం ఒకటి, అలాగే గిద్దలూరు ఒకటి. ఇక్కడ గిద్దలూరు ఇచ్చారు, గిద్దలూరులో గెలుస్తారని చెప్పేసి. సో ఈ 2 స్థానాలలోనే గెలిచే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అది కూడా వైఎస్ఆర్సీపీకి. మిగతా అన్నిట్లలో మొత్తం క్లీన్ స్వీప్ చేసేసారు మన టీడీపీ సంబంధించిన పార్టీ వాళ్ళు. ఒకటి వెరీ కీన్ ఉంది, అక్కడ టీడీపీ అయినా గెలవచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ అయినా గెలవచ్చు. ఇది చాణక్య స్ట్రాటజికల్ సర్వేకి సంబంధించిన వాళ్ళు చెప్తుంది. ప్రకాశం జిల్లాలో 8 స్థానాలలో టీడీపీకి వస్తుంది అండ్ అలాగే 3 స్థానాలలో వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంది. ఒకటి కీన్ కంటెస్టెంట్ ఉంటుంది, అది ఐదర్ ఇటు ఆర్ అటు ఉండొచ్చు, టీడీపీ ఆర్ మనకి వైఎస్ఆర్సీపీ అని అనుకోవచ్చు. ఈ సర్వే చూద్దాము. సో ఓవరాల్గా చీరాలలో చూసుకుంటే మనకి ఎవరైతే టీడీపీకి సంబంధించిన నేతలు అయితే గెలుస్తున్నారో మొత్తం ఒక 7 స్థానాలలో టీడీపీ గెలిస్తే 4 స్థానాలలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఒకటి కీన్ కంటెస్టెంట్ ఉంది, అది మేబీ వేరే పార్టీకి ఏమైనా రావచ్చు, లేకపోతే అక్కడిదక్కడనే ఫైట్ ఏమైనా జరగవచ్చు. సో ఓవరాల్గా ఈ 5 సర్వేస్ పరంగా చూస్తే అయితే ప్రకాశం జిల్లాలో ఇప్పుడు అది ఒక విధంగా చెప్పాలంటే 1 సైడ్ వారే అని చెప్తాను. ఎందుకంటే కొన్ని స్థానాల్లో అయితే 1 or 2 అదే విధంగా ఇచ్చారు ఓట్లు. మరి ఆ సీట్లు నిజంగా 1 అనేది చాలా అంటే చాలా లో అని చెప్పుకోవచ్చు. మరి మొత్తం క్లీన్ స్వీప్ ఇస్తారా, లేకపోతే ఆ సింగిల్ ఇస్తారా ఏంటనేది మొత్తం చూడాలి. సో ఇది సంగతి. ఓవరాల్ వీడియో చూసుకున్నట్టయితే మొత్తంగా ప్రకాశం జిల్లాలో కూడా టీడీపీ వచ్చే అవకాశం ఉందని 5 సర్వేలు అయితే తేల్చి చెప్పేసాయి. అది కూడా చాలామంది నమ్మే సర్వేలు అని చెప్పొచ్చు. ఇవన్నీ వీటిలో అన్నిట్లో క్లియర్గా తెలిసిపోతుంది టీడీపీ గెలవబోతుందని. మరి చూడాలి నిజంగానే June 4th రోజు టీడీపీ గెలుస్తుందా ఓడిపోతుందా అనేది.